హాయ్ ఫ్రెండ్స్, ఇది పేనీలు తయారు చేయడం అన్నమాట. పేనీల పిండిని మైదా పిండి, సోడా, పచ్చిపాలు పోసి గట్టిగా ఇట్లా విసుక్కోవాలి. ఇట్లా గట్టిగా రావాలన్నమాట. గట్టిగా విసుకొని తడి బట్టలో చుట్టి పెట్టుకోవాలి. గట్టిగా అంటే ఇట్లా గట్టిగా రావాలి. తడి బట్టలో చుట్టి పెట్టేసుకోవాలి. మొత్తం పైనంగా ఫోల్డ్ అంటే క్లోజ్గా ఉండాలన్నమాట. పిండి మెత్తగా కావాలి, గట్టిగా కావాలి. గట్టిగా అయితే మనకు సన్నం వచ్చేస్తుంది. చపాతీలు సన్నం వస్తాయి. సన్నం వస్తే సూపర్గా వస్తాయి అన్నమాట. సూపర్గా ఎంత హెల్ప్గా ఎంత పల్సగా వస్తే నీకు పేనీలు అంత బాగా వస్తాయి. అట్లా క్లోజ్ చేసేసుకొని పైనంగా అది క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకా ఏమేం కావాలో గినంగా మనం తెలుసుకోవాలి కదా. మీగడ ఉంటుంది కదా, మీగడతోటి ఇగో ఇట్లా చేసుకోవాలన్నమాట. వెన్న తర్వాత దానికి పొడిపిండి కావాలి. మైదా పిండే కానీ పొడిపిండి కావాలి. పొడిపిండి కింద చపాతీలు తాల్చడానికని పొడిపిండి వేసుకోవాలి. ఇంకా కొన్ని బియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి. కొన్ని తర్వాత దాన్ని వడగట్టుకోవాలి. ఆ బియ్యాన్ని వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకొని ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళి ఇంకిన తర్వాత అది కాస్త మిక్సీకి వేసుకోవాలి. ఆ బియ్యం మిక్సీకి వేసుకోవాలి. ఆ మిక్సీకి వేసుకొని ఆ పొడిని జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. అంటే ఇంకా కొంచెం మంచి మెత్తగా కావాలి. తర్వాత ఈ పిండిని బాగా పిసకాలి. కొద్దిసేపు నానింది కదా, బాగా గట్టిగా పిసకాలన్నమాట. ఎంత గట్టిగా పిసుకుతే అంత బాగా జాగుతుంది. ఇక తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసినాక బట్టను అట్లా కప్పేసేయాలి. ఎప్పుడైనా ఫోల్డ్గా ఉండాలి, పక్కు కట్టకుండా అన్నమాట. ఫోల్డ్గా ఉండాలన్నమాట. తర్వాత ఇప్పటిదాకా బియ్యం పిండి పట్టుకున్నాం కదా, దాంట్లో వెన్న వేసి ఏదో పిసకాలన్నమాట. ఆ వెన్న ఆ బియ్యం పిండి అట్లా కలిపేసుకోవాలి. కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకేం కలిపేసినాక ఇది చపాతీలు తాలుస్తూ ఉండాలి. సన్నం రావాలి. ఎంత సన్నం వస్తే మీకు పొరలు అంత బాగా వస్తాయి అన్నమాట. పొరలు ఎంత బాగా వస్తే పేనీలు అంత సూపర్గా ఉంటాయి. మీరు మీ ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇగో చపాతీలు ఇట్లా సన్నం తాల్చుకోవాలి. తాల్చుకున్న తర్వాత ఇగో ఇట్లా ఒకదానిపైన ఒకటి అంటే ఆ చపాతీ పైన ఇప్పటిదాకా రాసినాం కదా వెన్న, ఆ వెన్నని అట్లా రాయాలి. రాసి ఆ వెన్న కొంచెం బియ్యం పిండి వేసి కలిపినాము చూడు, దాన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా రాసేయాలన్నమాట. మొత్తం హెల్ప్గా రాయాలి. దానిపైన మళ్ళీ ఇంకొక చపాతీ పెట్టాలి. చపాతీ పెట్టి మళ్ళీ దానిపైన రాసుకోవాలి. అట్లా మూడు చపాతీలు పెట్టి 3 వరుసలు పెట్టేసుకోవాలన్నమాట. అది ఇంకో చపాతీలు చేసిన తర్వాత అట్లా తడి ఆరనియద్దు, ఒక క్లోజ్డ్ క్లాత్లో ఉంచేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దాకా మనము ఆ వెన్న పెట్టిన చపాతీలు 3 ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని అన్నిటినీ అట్లా కట్ చేయాలన్నమాట. అన్నీ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇక వాటిని ఇంకా క్లియర్గా మీకు అర్థం కాలేదనుకుంటాను, చూపిస్తా. మళ్ళీ క్లియర్గా చూపిస్తా అసలు ఏం చేయాలి. ఇట్లా ఫోల్డ్ ఇట్లా చేసి ఎక్కువ గట్టిగా ఒత్తొద్దండి. ఎక్కువ గట్టిగా ఒత్తకుండా ఇట్లా ఒకటేసారి ఇట్లా పెట్టి ఇట్లా అనాలన్నమాట. అంతే, జస్ట్ మీకు సరిగ్గా చూపించలేదు కదా ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది. మరి మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇట్లా మెల్లగా ఆ 3 ఉంటాయి కదా, ఇట్లా మెల్లగా ఫోల్డ్ చేయాలి. మెల్లగా ఫోల్డ్ చేసి అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట.
ఇట్లా మెల్లగా మళ్ళీ పొరలు గినంగా ఇక్కడ స్ట్రక్ కాకుండా ఇగో ఇట్లా అవుతాయి అన్నమాట. మనకు ఇట్లా వచ్చిన తర్వాత మనం మెల్లగా అవి వాటిని మెల్లగా మళ్ళీ ఇంకొకసారి ఇట్లా ఇట్లా అనేసి అవి నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. నూనెలో వేసి వేయించుకోవాలి. ఎక్కువ గట్టిగా అనొద్దు చూడండి, మెల్లగా దాంతో చిన్నగా ఒకసారి ఇట్లా ఇట్లా అనాలి. ఎందుకంటే మరీ చిన్నగా ఉంటాయి కదా, పొరలు పొరలు పొరల్లాగా కనిపించాలన్నమాట. అట్లా మెల్లగా తిప్పాలి, అసలు పొరలు స్ట్రక్ కాకుండా. తర్వాత చక్కెరని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఇది చక్కెర పొడి అండి. ఇప్పుడు కాల్చిన పేనీలు ఉన్నాయి కదా, వాటిని చక్కెర వేసి దానిపైన చల్లాలి. ప్రతి పొరకు పట్టేటట్టు మెల్లగా జాగ్రత్తగా చల్లాలి. ఎలా చల్లాలో మళ్ళీ జాగ్రత్తగా చూడండి. అట్లా చల్లాలన్నమాట. అట్లా చక్కెర మంచిగా దాని లోపలికి పోయిందనుకో తినడానికి సూపర్గా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ఇంట్లో చేసుకోవాలి, మీ పిల్లలకు పెట్టాలి. ఒకసారి చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు జాగ్రత్తగా చూడండి, చక్కెర ఎలా చల్లుతున్నారో అట్లనే చల్లుకోవాలి. చల్లుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి, పొరలు పొరలుగా సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా వేసుకోండి. ఇక అవి చేసిన తర్వాత ఇలా వచ్చేసాయన్నమాట ఇవి పేనీలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.